ఏం పర్వాలా, నా దేవుడు ఏదో ఒక రోజు నా స్థితిని గమనిస్తాడు, నా కన్నీళ్ళకి కారణమవుతున్న సమస్యలను తొలగిస్తాడని ఆయన విశ్వాసంగా మాట్లాడతాడట. ఈలోపు ఇంట్లో వరకు పెట్ట కంట్లో పొల్లన్నట్టు వాళ్ళ భార్య అనేది పొద్దులేస్తే ప్రార్థన ప్రార్థన అంటావు. ఎంతగానో దేవుడు చేసావు, ఎంతోగానో దేవుడు ఖర్చు పెట్టావు, ఎన్ని వేల రూపాయలు ఇచ్చావు, పేదలకి సహాయం చేసావు, ఎంత మంచి పనులు చేసావు. నీ కొడుకుల్ని పోగొట్టుకున్నావు, నీ కూతుర్లు పోగొట్టుకున్నావు, నీ ఆస్తిని పోగొట్టుకున్నావు. లాస్ట్కి దిక్కులేని అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. అన్నీ కలిగి ఉన్నప్పుడు, అన్నీ మనకి ఇచ్చినప్పుడు మన దేవుడిని కనపరచాలా. మన కాడ ఏది లేకపోయినా, ఏది పోగొట్టుకున్నా మనము దేవుణ్ణి మళ్ళీ కనపరచాలి. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకెళ్ళును, ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక అన్నాడు. చప్పలు కొడతారు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో ఒకరు పోగొట్టుకుంటే ఎంత బాధపడతావు. 10 మందిని పోగొట్టుకున్నాడు ఆయన. ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తను పోగొట్టుకున్నాడు. అయినా ఆయన నోటమ్మడి వస్తున్న మాట ఏంటి? దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యం మనం చూద్దాం. యోబు రాసిన గ్రంథము, ప్రసంగి రాసిన గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి రాసిన గ్రంథం 7వ అధ్యాయం